హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఫస్ట్ సెమిస్టర్లో 2023 పేపర్ నుంచి అండి మనం ఫైనల్ అకౌంట్స్ ఆల్రెడీ మనం పార్ట్ ఏ కంప్లీట్ చేసేసామండి. పార్ట్ ఏ ఒక క్లాస్ తీసుకుని కంప్లీట్ చేసాము. అలాగే ఇది ఇప్పుడు పార్ట్ బి. పార్ట్ బిలో లాస్ట్ క్వశ్చన్ థియరీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మనం. ప్రాబ్లమాటిక్ ఇది ఏ 13 లో ఏ ప్రాబ్లం ఇచ్చారండి, బి వచ్చేటప్పుడు థియరీ క్వశ్చన్ ఇచ్చారు. ఇది పార్ట్ బి అండి. పార్ట్ బి లో లాస్ట్ మన ఎక్స్ప్లెనేషన్ లో ఇదే లాస్ట్ క్వశ్చన్. ఫైనల్ అకౌంట్స్ ఇచ్చారు, చూడండి ఒకసారి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్ ఎప్పటికి అంటే 31/3/2016 ఓకే, చూద్దాం ఇన్ఫర్మేషన్ మనకి ఏమి ఇచ్చారో. అయితే అండి, మనకి ఈ సమ్లో ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వలేదు. మొత్తం జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటి నేమ్ ఆఫ్ ది అకౌంట్స్ అన్నట్టు అకౌంట్స్ పేర్లు ఇచ్చేసారండి. అంతేగాని మనకి ట్రయల్ బ్యాలెన్స్ రూపాయలు ఇవ్వలేదు, కలిపి ఇచ్చేసారు. అయితే ఇక్కడ మనకి ఈ సమ్లో అండి అమౌంట్ ఒక సైడ్ తక్కువ ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో మనకి డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ అని ఉంటాయి కదా. ఇక్కడ ఒక 15,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది డెబిట్ కి క్రెడిట్ కి. ఎటు సైడ్ ఎక్కువ ఉంది, ఎటు సైడ్ తక్కువ ఉంది అంటే మనకి క్రెడిట్ సైడ్ వచ్చేటప్పటికి ఒక 15,000 రూపీస్ తక్కువ ఉంటుందండి. ఇక్కడ మనకి డెబిట్ క్రెడిట్ ఇవ్వలేదు, అన్ని కలిపిచ్చేసారు. ఒకసారి చూడండి, క్యాపిటల్ అన్నారు, దాని తర్వాత సన్రీ డెటార్స్ అన్నారు. అంటే క్యాపిటల్ ఏమో లయబిలిటీస్, సన్రీ డెటార్స్ ఏమో అసెట్. సో మొత్తం కలిపిచ్చేశారు. అయితే టోటల్ గా మనం చూస్తే ఏమైందంటే, నేను సమ్ చేసి చూస్తే టాలీ అవ్వలేదు. అలా అనేసి నేను గబగా ఏం చేశాను, వెంటనే ట్రయల్ బ్యాలెన్స్ వేసా. ట్రయల్ బ్యాలెన్స్ వేస్తే డిఫరెన్స్ ఎంత వచ్చిందండి, 15,000 డిఫరెన్స్ వచ్చింది. ఎటు సైడ్ తక్కువ ఉంది అంటే అసెట్ సైడ్ తక్కువ ఉందండి. అసెట్ సైడ్ తక్కువ ఉంది, లయబిలిటీ సైడ్ మనకి ఏంటంటే అసెట్ సైడే 15,000 రూపీస్ ఎక్కువ చూపిస్తుందండి. లయబిలిటీ సైడ్ 15,000 రూపీస్ మనకి తక్కువగా కనబడుతుంది. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు డెబిట్ సైడ్ అయినా మనకి అమౌంట్ తగ్గించవచ్చు ఒక 15,000 తో, లేదా క్రెడిట్ సైడ్ అంటే ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ బ్యాలెన్సెస్ లో ఒక 15,000 రూపీస్ మనం పెంచైనా రాసుకోవచ్చు అండి. లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే మనం చేంజ్ చేయడం దేనికి, క్వశ్చన్ పేపర్ తప్పు ఉంది కాబట్టి మనం మామూలుగా అయితే క్లాస్ రూమ్ లో అయితే ఒక 15,000 రూపీస్ ఎటువైపు తక్కువ ఉంటే అటువైపు ఎక్కువగా ఎక్సెస్ గా వేయించేసేసి టాలీ చేయిస్తాం జరుగుతుంది. ఇది క్వశ్చన్ పేపర్ కాబట్టి మనం లాస్ట్ కి బ్యాలెన్స్ షీట్ అయిపోయిన తర్వాత 15,000 రూపీస్ డిఫరెన్స్ ఉందని రాసేస్తే సరిపోతుంది. సో మనం ఏం చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక 15,000 రూపీస్ ఇన్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుందండి ట్రయల్ బ్యాలెన్స్ వేసుకుంటే. ఓకే రైట్, సరే చూద్దాం. చూడండి, మనం సమ్ ఎలా ఇచ్చారో అలాగే చేసేద్దాము. ఒక్కొక్కటి తెలుసుగా. మనకి క్యాపిటల్ వచ్చేటప్పటికి మనం తీసుకెళ్లి నేరుగా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతాం. సన్రీ డెటార్స్ ఇస్ ఆల్సో బ్యాలెన్స్ షీట్. లోన్ టు దీపక్ అంటే మనకి అమౌంట్ రావాల్సి ఉంది దీపక్ నుంచి, సో అసెట్ బ్యాలెన్స్ షీట్. ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్. ఓకే, ట్రేడింగ్ అకౌంట్. క్యాష్ ఇన్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ అసెట్. పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్. సేల్స్ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. రిటర్న్స్ ఫ్రమ్ డెటార్స్ అంటే సేల్స్ రిటర్న్స్ అండి, ఇది ట్రేడింగ్ అకౌంట్. సేల్స్ నుంచి మనం డిడక్ట్ చేస్తాము. రిటర్న్స్ ఫ్రమ్ డెటార్స్ అంటే అంతే కదా, ఎవరి నుంచి అయితే ఎవరికైతే గూడ్స్ సేల్ చేసామో వాళ్ళ నుంచి మనకి తిరిగి వచ్చేస్తాయి అనమాట, మన డెటార్స్ నుంచి. కమిషన్ P&L అకౌంట్. నెక్స్ట్ రెంట్ పెయిడ్ P&L అకౌంట్. కమిషన్ పెయిడా కమిషన్ రిసీవ్డా అని ఏం చెప్పకపోతే మనం కమిషన్ పెయిడ్ గానే ట్రీట్ చేసుకోవాలి. డ్రాయింగ్స్ వచ్చేటప్పటికి మనం క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేస్తామండి, సో నేరుగా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోండి. బిల్స్ పేయబుల్ బ్యాలెన్స్ షీట్. పిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అసెట్. క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాలెన్స్ షీట్ అసెట్. ఓవర్ డ్రాఫ్ట్ కూడా బ్యాలెన్స్ షీట్. డ్యూటీ అండ్ క్లియరింగ్ చార్జెస్ ట్రేడింగ్ అకౌంట్. సాలరీస్ P&L అకౌంట్. రిటర్న్ టు క్రెడిటార్స్ పర్చేజ్ రిటర్న్స్ అండి, ట్రేడింగ్ అకౌంట్ లో మనం పర్చేజెస్ నుంచి లెస్ చేసుకోవచ్చు. జనరల్ ఎక్స్పెన్సెస్ P&L అకౌంట్. కమిషన్ రిసీవ్డ్ P&L అకౌంట్ క్రెడిట్. ఈ రకంగా మొత్తం కూడా మనం అనాలిసిస్ చేసాము. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ చూద్దాం. క్లోజింగ్ స్టాక్ 25,000 అండి. ఎవ్రీ అడ్జస్ట్మెంట్ మనం ఏం చేస్తాం, టూ టైమ్స్ వేస్తాము.
క్లోజింగ్ స్టాక్ ని ట్రేడింగ్ అకౌంట్ లో మనం క్రెడిట్ సైడ్ లో రాసుకుని నెక్స్ట్ ఇంకొకసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ లో చూపిస్తాము. ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్ అంటే రావాల్సినటువంటి ఇంట్రెస్ట్, దీన్ని మనం P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. తర్వాత బ్యాలెన్స్ షీట్ లో దీపక్ లోన్ ఉంది కదండి, దానికి యాడ్ చేసుకుంటాము. అవుట్ స్టాండింగ్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే మనం దీన్ని లయబిలిటీగా ట్రీట్ చేసి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ లో రాసుకుంటాము. సాలరీస్ కి మనం యాడ్ చేసి చూపిస్తాం 250 రూపీస్. డిప్రిసియేషన్ ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ బై 10% అంటే ఇది లాస్ కింద ట్రీట్ చేసుకుని ఫర్నిచర్ మీద దీన్ని ప్రొవైడ్ చేసుకుని 10% ఏమో మనం P&L అకౌంట్ డెబిట్ సైడ్ రాస్తాము లాస్ కాబట్టి. నెక్స్ట్ ఫర్నిచర్ నుంచి తగ్గించి చూపిస్తాము. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అడ్వాన్స్ అంటే ముందుగా రిసీవ్ చేసుకున్నాం కాబట్టి మనం P&L అకౌంట్ లో కమిషన్ నుంచి లెస్ చేస్తాము. తర్వాత దీనిని లయబిలిటీలో చూపిస్తాము. అలో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 8%, ఇంట్రెస్ట్ మీద 8% క్యాలిక్యులేట్ చేసేసి దాన్ని P&L అకౌంట్ డెబిట్ సైడ్ తర్వాత బ్యాలెన్స్ షీట్ లో మనం అసెట్ క్యాపిటల్ కి యాడ్ చేసుకుని చూపిస్తామండి. నెక్స్ట్ ఇక్కడ అది అయిపోయినాక బి క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 13th అంటేనే లాస్ట్ క్వశ్చన్ కదా. 13th లో బి క్వశ్చన్ డిఫైన్ ఫైనల్ అకౌంట్స్, ఇదిగో చూడండి ఇక్కడ డిఫైన్ ఫైనల్ అకౌంట్ అండ్ నేమ్ ద పార్ట్నర్స్ ఆర్ నేమ్ ద పార్టీస్ ఆర్ గ్రూప్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్వైరింగ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కావాలి ఎవరైతే తెలుసుకోవాలనుకున్నారో ఆ గ్రూప్స్ ఏమున్నాయి వాటి యొక్క పేర్లు చెప్పండి అనేసి చెప్తున్నారు. అలాగే ఫైనల్ అకౌంట్ ని డిఫైన్ చేయండి అని చెప్తున్నారండి. ఓకే, ఇక్కడ మనం రాసుకున్నాం చూడండి. 13th సమ్ కి మనం ఆన్సర్ ఇస్తున్నాం చూడండి, ఇక్కడ టిక్ చేశాను చూడండి. ఇది DRCR రాసుకుని ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇదిగోండి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2016. అమౌంట్ పర్టికులర్స్ రాసుకుంటాం. ఇటు పర్టికులర్స్ అమౌంట్ కాలంలో వాళ్ళు రాసా నేను పర్టికులర్స్. మనం లెక్క చదివామండి. ఫస్ట్ అయితే ఓపెనింగ్ స్టాక్ ఉంది, ఎంతో రాద్దాము అమౌంట్. నెక్స్ట్ అలాగే పర్చేజెస్ కూడా ఉన్నాయి, పర్చేజెస్ లెస్ పర్చేజ్ రిటర్న్స్, రిటర్న్స్ టు క్రెడిట్ అన్నారు కదండి, అది పర్చేజ్ రిటర్న్స్. అలాగే ఇటు పక్కన ఇవి బేసిక్ పాయింట్స్ అండి, మనకు తెలిసినటువంటి బేసిక్ పాయింట్స్. అలాగే సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. సేల్స్ రిటర్న్స్ అంటే మనకి రిటర్న్స్ ఫ్రమ్ డెటార్స్ ఉన్నాయి చూసారండి, అది ఇంతవరకు రాసేసాము. నెక్స్ట్ పాయింట్ కూడా మనకు తెలుసు కదండి, బై క్లోజింగ్ స్టాక్ సమ్ చదువుకున్నాం కదండి మనం ఒకసారి. బై క్లోజింగ్ స్టాక్ 25,000 రూపీస్ ఉందని కూడా మనం ఇప్పుడు చూసాము. సో నాకు అది గుర్తుంది, వేసేసాను. ఇప్పుడు చూద్దాం లైన్ గా. ఓపెనింగ్ స్టాక్ ఎంతో చూసుకోండి. ఓపెనింగ్ స్టాక్ ఇదిగోండి, ఓపెనింగ్ టిక్ చేస్తున్నా చూడండి. ఓపెనింగ్ స్టాక్ 23,500 రూపీస్. ఓపెనింగ్ స్టాక్ 23,500 రూపీస్. నెక్స్ట్ పాయింట్ పర్చేజెస్ చూసుకోండి. పర్చేజ్ రిటర్న్స్ డిడక్ట్ చేద్దాము. ఇదిగోండి పర్చేజెస్ టిక్ చేస్తున్నా చూడండి. పర్చేజెస్ 25,000 రూపీస్. పర్చేజ్ రిటర్న్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇటు సైడ్. ఇదిగోండి ఇటు సైడ్ వచ్చేసేయండి. ఇదిగోండి ఇదిగో 550 రూపాయలు 550. పర్చేజెస్ 25,000, పర్చేజెస్ 25,000 ఇన్నర్ కాలంలో రాసుకోండి. 550 అంటే 24,450 రూపీస్. 24,450 రూపీస్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం మనం. నెక్స్ట్ సేల్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. సేల్స్ ఇదిగోండి, సేల్స్ టిక్ చేస్తున్నాం చూడండి సైడ్. 64,000 రూపీస్ సేల్స్. సేల్స్ రిటర్న్స్ కూడా దాని కిందే ఉన్నాయి, 500 రూపీస్. ఇదిగోండి సేల్స్ రిటర్న్స్ 64,000 లో నుంచి 500 రూపీస్ లెస్ చేసుకోండి. 64,000 రూపీస్ 500 రూపీస్ డిడక్ట్ చేస్తే 63,500 రూపీస్. ఇంకేమైనా విన్నాం చూద్దాం, లైన్ గా చూసుకోండి. పర్చేజెస్, సేల్స్, కమిషన్ ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. డ్రాయింగ్స్, బిల్స్ పేయబుల్, ఇదిగోండి ఇక్కడ బిల్స్ పేయబుల్, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఓవర్ డ్రాఫ్ట్, డ్యూటీ అండ్ క్లియరింగ్ చార్జెస్ డెబిట్ సైడ్ రాసుకోవాలండి 1750. డ్యూటీ అండ్ క్లియరింగ్ చార్జెస్, డ్యూటీ అండ్ క్లియరింగ్ చార్జెస్ ఇది ట్రేడింగ్ అకౌంట్ ఏనండి, P&L అకౌంట్ పోమాకండి. డ్యూటీ అండ్ క్లియరింగ్ చార్జెస్ 1750 రూపీస్. ఇంతే, సరిగ్గా రాద్దాం మళ్ళా మనం. 1750 చూద్దాం చూడండి. మొత్తం మనం యాడ్ చేసుకుంటే 88,000 రూపీస్ 500.
అంతేనా 88,500 రూపీస్. ఇటు సైడ్ కూడా 88,500 రూపీస్. అడ్జస్ట్మెంట్ అయితే ఏం లేవు. ఇప్పుడు యాడ్ చేసుకుందాం. 23,500, 24,950 ఇక్కడ వరకు యాడ్ చేసుకుంటే 47,950 అంతేనా. 47,950 ఈ రెండు యాడ్ చేశానండి. ఓకే, నెక్స్ట్ 1750 యాడ్ చేస్తే ఇక్కడికి 0 0 17 1 9 49,700 రూపీస్ నాకైతే వచ్చింది. చూద్దాం. 88,500 మైనస్ 49,700 0 0 15 లోంచి 7 8. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది? 17 అంటే 17 లోంచి 9 పోతే 17 8. ఓకే, 0 0 15 లోని 7 తీసేస్తే 8, 17 లోంచి 8. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది? 7. 38,800 రూపీస్ వచ్చిందండి. రైట్, 38,800 రూపీస్. ఇది మొత్తం తీసేసేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని టు గ్రాస్ ప్రాఫిట్. దీన్ని ఇక్కడికి మళ్ళీ బై గ్రాస్ ప్రాఫిట్ 38,800 రూపీస్. ఇప్పుడు మళ్ళీ మనం P&L అకౌంట్ నుంచి తీసుకొచ్చేవన్నీ తీసుకురండి. క్యాపిటల్, సన్డ్రీ డెటార్స్, లోన్ టు దీపక్, ఓపెనింగ్ స్టాక్, క్యాష్ ఇన్ బ్యాంక్, పర్చేజెస్, సేల్స్, రిటర్న్స్ ఫ్రమ్ డెటార్స్ వద్దు. కమిషన్, రెంట్ పేడ్ తీసుకుందామండి. కమిషన్, రెంట్ పేడ్, డెబిట్ సైడ్ టు కమిషన్. ఓకే, టు రెంట్ పేడ్ అమౌంట్ చూద్దాము. కమిషన్ వచ్చేటప్పటికి డెబిట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ 2350,000 రూపీస్. 2350,000 రూపీస్. అడ్జస్ట్మెంట్స్ లేవని అనుకుంటున్నాను, ఇంత చదివాం కదా. అడ్జస్ట్మెంట్స్ లేవు. నెక్స్ట్ పాయింట్ చూడండి, రైట్ సైడ్ రండి. డ్రాయింగ్స్, బిల్స్ పేయబుల్, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్, దానికి డిప్రిసియేషన్ ఉంది, తర్వాత క్యాల్కులేట్ చేద్దాం. ఓవర్ డ్రాఫ్ట్, డ్యూటీ అండ్ క్లియరింగ్ ఛార్జెస్. శాలరీస్ 4750 అండి. శాలరీస్, అలాగే అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఉంది చూడండి ఇక్కడ. అవుట్ స్టాండింగ్ శాలరీస్ యాడ్ చేసుకోవాలి. టూ శాలరీస్ 4,750 యాడ్, లేదా ప్లస్ రాసేసిన ఏం కాదు. అవుట్ స్టాండింగ్ 250 రూపీస్, మొత్తం 5,000 రూపీస్ ఇక్కడికి. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఉంది. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ 1250 రూపీస్. జనరల్ ఎక్స్పెన్సెస్ 1250 రూపీస్. డెబిట్ సైడే. ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ సైడే కదండి. P&L అకౌంట్ నామినల్ నేచర్. జనరల్ ఎక్స్పెన్సెస్ 1250 రూపీస్. నెక్స్ట్ దాని తర్వాత బై కమిషన్ రిసీవ్డ్ ఉంది చూడండి. కమిషన్ రిసీవ్డ్ 1000 రూపీస్ ఉంది. దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. ఓకే, ఒక్కొక్కసారి చూద్దాం. అడ్జస్ట్మెంట్, క్లోజింగ్ స్టాక్ ఇస్ ఓవర్, రాసేసాం, అయిపోయింది. ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్, ఇంకా ఇక్కడ ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్ చూద్దాము. ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్ దీపక్ లోన్ మీద ఇంట్రెస్ట్, అది అవుట్ స్టాండింగ్ 250 రూపీస్. డిప్రిసియేషన్ ఇంకా చేయలేదు. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 300 రూపీస్ అండి. ఇప్పుడు కమిషన్ మనం రాసాం. ఓకే, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే రిసీవ్ చేసుకున్నాము, ఈ సంవత్సరంది కాదు. సో అడ్వాన్స్ కమిషన్ ఈ ఇయర్ది మాత్రమే తీసుకోవాలండి. మనం 300 రూపీస్ డిడక్ట్ చేసుకొని, కమిషన్ అమౌంట్ ఎంత అండి అసలు? కమిషన్ సారీ, ఇక్కడ 2000 అండి కమిషన్. 2000 రూపీస్ కమిషన్. 2000 రూపీస్ కమిషన్ లెస్ చేస్తే 1700 రూపీస్. 1700 రూపీస్. నెక్స్ట్ ఓకే, అడ్జస్ట్మెంట్ లో ఇక్కడ మనకి
ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్ 100 రూపీస్ అంటే దేనికి సంబంధించి ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్ అంటే అండి, ఇక్కడ లోన్ టు దీపక్ ఉంది కదా, దీపక్ నుంచి మనకి రావాలి 6,000 రూపాయల డబ్బులు మనం అప్పిచ్చున్నాము, దాని మీద రావాల్సి ఉంది. సో మనం ఇక్కడ రాసుకుంటాం అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆర్ లేదా ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్, ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్ 100, రిసీవ్డ్ 100 రూపీస్ అంతే. దీని మళ్ళీ దీపక్ లోన్కి యాడ్ చేసుకుంటాం తీసుకెళ్ళి. తర్వాత అడ్జస్ట్మెంట్స్ పాయింట్స్ అన్ని అయిపోయినాయా అంటే చూడండి ఒకసారి, క్లోజింగ్ స్టాక్ ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్, అవుట్ స్టాండింగ్ సాలరీస్, డిప్రిసియేషన్ ఒక్కటే ఉంది, అలాగే అలౌడ్ 8% ఇంట్రెస్ట్ ఉందండి. ఫస్ట్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ చూద్దామండి. డిప్రిసియేషన్ అసలు ఎక్కడ రాస్తామండి? డిప్రిసియేషన్ అనేది మనకి లాస్, నామినల్ నేచర్ అండి. P&L అకౌంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కునేదంతా కూడా నామినల్ నేచరే. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ ఆర్ ఫిట్టింగ్స్, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ అన్నారు కదా, అదే రాద్దాం. ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్. వర్కింగ్ నోట్స్ లోకి వెళ్దాం. పక్కన వర్కింగ్ నోట్స్, ఫర్నిచర్ ఎంత ఉంది చూసుకోండి ఒకసారి. ఇదిగోండి ఫర్నిచర్ ఇక్కడ ఉంది, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ 4250. మనకు తెలీదా, ఒక 0 తీస్తే సరిపోతుంది, కానీ మనం వర్కింగ్ నోట్స్ లో చూపించాలి. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ 10% అంటే 4,250 ఇంటూ 10% అంటే మీకు ఎంత వస్తుంది? 250 రూపీస్. సారీ, ఒక 0 తీస్తే 425 అంతే. ఇదిగోండి 425. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉందండి, క్లోజ్ చేసేది. 2 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 15,000. చూడండి ఒకసారి ఎక్కడ ఉందంటే క్యాపిటల్, ఇదిగోండి క్యాపిటల్, ఇదిగోండి 15,000 రూపీస్ క్యాపిటల్. దీని మీద 12%. మళ్ళీ వర్కింగ్ నోట్స్ లోకి వెళ్ళండి. క్యాపిటల్, ఓకే, క్యాపిటల్ ఇది ఫస్ట్ది ఏంటిది? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 8%. ఓకే, సో 15,000 ఇంటూ 8%, 1,200 రూపీస్. అది 1,200 రూపీస్ రాద్దాం. ఇంట్రెస్ట్ అంటే ఫామ్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి కదా అని లాస్కి అదేంటి ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేసుకుంటుందండి. ఇంతే, మొత్తం అన్ని పాయింట్స్ రాసేసాం మనం. అడ్జస్ట్మెంట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు చూద్దాం ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా. నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందండి, 00816 కదా, 50,600 అంతేనా? ఇంకొకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 0,610, సారీ 4 కదండి, ఒక్క నిమిషం. 40,600 రూపీస్, 40,600 రూపీస్ లో నుంచి ఈ అమౌంట్స్ అన్ని కూడా మనం లెస్ చేద్దాము. ఇదిగోండి ఇక్కడ ఉన్నా నేను. 2350కి 1000 యాడ్ చేస్తే 3350, అవునా? 3350, ఇక్కడికి 8350 ఇంతవరకు యాడ్ చేశానండి. 1250 నెక్స్ట్ 1625 5 10 2 1 4 6 12 1 9 10 11 225 తీసేయాల్సి వస్తుంది. 11 225 అంతేనా? 0 0 5 5 10 2 1 4 6 2
1 9 10 11 11 11 225 40,600 minus 11,225 5 ఓకే ఇక్కడ ఎంత ఉంటుంది 9 2 ఓకేనా ఇక్కడ 5 కదా 3 ఓకే 10 అంటే ఇక్కడ 9 2 9 375 29,375 29,375 29,375 అండి 29,375 మనకి 2 నెట్ ప్రాఫిట్ ఇది మనకి ఓకే ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ షీట్ కి తీసుకొస్తాము లయబిలిటీస్ సైడ్ లయబిలిటీస్ రాసుకుని అమౌంట్ రూపీస్ మళ్ళీ అసెట్స్ అమౌంట్ రూపీస్ రైట్ సరే మనకి ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ రాసుకుందామండి లేదంటే లైన్గా క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ నుంచి వద్దాం ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఈ రెండు ఉన్నాయి క్యాష్ ఎట్ బ్యాంక్ కూడా ఉంది క్యాష్ ఎట్ బ్యాంక్ డెటార్స్ లేరు సో క్లోజింగ్ స్టాక్ ఓకే నెక్స్ట్ ఈ 3 అమౌంట్స్ రాసేద్దామండి క్యాష్ ఇన్ హ్యాండ్ ఇటు సైడ్ చూడండి ఇదిగోండి క్యాష్ ఇన్ హ్యాండ్ 450 రూపీస్ ఇక్కడ రండి ఇదిగోండి 450 రూపీస్ ఇక్కడ గీత గీస్తున్నాను కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్యాష్ ఇన్ హ్యాండ్ 450 క్యాష్ ఎట్ బ్యాంక్ 60 to 50 450 60 to 50 450 60 to 50 ఇదిగోండి 450 ఇంకోటి 60 జాగ్రత్తగా రాసుకోండి ఓకే క్లోజింగ్ స్టాక్ 25,000 రూపీస్ ఓకే నెక్స్ట్ డెటార్స్ లేరు బిల్స్ పేయబుల్ ఉన్నారు బిల్స్ రిసీవబుల్ లేరు నెక్స్ట్ లోన్ టు దీపక్ ఉంది ఉన్నాను సండ్రీ డెటార్స్ కాకపోతే అడ్జస్ట్మెంట్స్ ఏమీ లేవు సండ్రీ డెటార్స్ 21,500 సండ్రీ డెటార్స్ 21,500 రూపీస్ సండ్రీ డెటార్స్ తర్వాత లోన్ టు దీపక్ 6,000 రూపీస్ యాడ్ ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్ అడ్జస్ట్మెంట్ లో ఉంది కదా అది గుర్తుపెట్టేసుకోవాలి మనం సమ్ చూసామంటే పద్ధపద్దాలు చూసుకోకూడదు 6,100 రూపీస్ అయిపోయింది ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ ఉన్నాయి కదండి ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ 4,250 రూపీస్ లెస్ డిప్రిసియేషన్ 4 to 5 లెస్ చేసుకోండి 5 ఓకే 3 కదా ఇక్కడ 4 లోంచి 2 ఓకే 11 7 3725 అయిపోయింది ఇంకా అడ్జస్ట్మెంట్స్ సంబంధించి చూద్దాం ఇంకేమైనా ఉంటే ఇంకా అంతవరకు నెక్స్ట్ ఇటు సైడ్ మనం క్రెడిటార్స్ లేరు బిల్స్ పేయబుల్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అవునా బిల్స్ పేయబుల్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ రాద్దాం లైన్ బిల్స్ పేయబుల్ ఎంత అండి ఇదిగోండి బిల్స్ పేయబుల్ 2,000 రూపీస్ బిల్స్ పేయబుల్ తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 3,000 రూపీస్ 2,000 3,000 బిల్స్ పేయబుల్ నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 2,000 3,000 రూపీస్ ఓకే 3,000 2,000 అంతేనా రైట్ లైన్ గా ఇంకేమున్నాయి చూడండి ఒక్కొక్కటి డ్రాయింగ్స్ ఒకటి ఇంకా రాయలేదు బిల్స్ పేయబుల్ ఓవర్ డ్రాఫ్ట్ ఓవర్ ఇటు సైడ్ ఇంక ఏమీ లేవండి రైట్ లెఫ్ట్ సైడ్కి రండి
లెఫ్ట్ సైడ్ వస్తే సండే డేటాస్ మన అసెట్ లో రాసేసామండి. లోన్ అండ్ అయిపోయింది. క్యాష్ ఇన్ బ్యాంక్, పర్చేస్, సేల్స్, రిటర్న్స్, కమిషన్. ఓకే, క్యాపిటల్ కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. క్యాపిటల్ కి డ్రాయింగ్స్ తీసేసి క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ తీసేసేద్దాం. క్యాపిటల్ 15,000 రూపీస్. ఓకే, మైనస్ డ్రాయింగ్స్ 3,000, లెస్ చేసి 12,000 రూపీస్. దీనికి ప్లస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంది కదా, 1,200 రూపీస్ యాడ్ చేసుకోండి. 13,200 రూపీస్. దీనికి ఎన్పి అంటే నెట్ ప్రాఫిట్ యాడ్ చేసుకోండి. నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మన పైన? 29,375. 29,375. 5, 7, 2, 3, 5, 3, 2, 1, 42. అంతేనా? చూడండి లైన్ గా. క్యాపిటల్ 15,000 లో 12,000, 13,200, 29,000. సారీ, యాడ్ చేసుకోవడమేగా. ఒకసారి ఇక్కడ యాడ్ చేద్దాం, నాకు డౌట్ గా ఉంది. 13,200 ప్లస్ 29,375. 5, 7, 5, 3, 2, 4, 42,575. అంతే. ఒకసారి అడ్జస్ట్మెంట్ చూద్దాము. మనకు తెలుసు అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఉందని. ఇది పైన రాసుకుంటే బాగుండేది, క్యాపిటల్ కన్నా పైన రాసుకోవాలి దీన్ని. అవుట్ స్టాండింగ్ శాలరీ. సరే, నేను అక్కడ రాయలేదని ఇక్కడ రాస్తున్నానండి. క్యాపిటల్ కన్నా పైన రాసుకోవాలి, ఎందుకంటే మనము బిల్స్ పేయబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇవన్నీ రాసుకుంటున్నాం కదా. ఫస్ట్ ఎంత వచ్చింది మనకి? అవుట్ స్టాండింగ్ శాలరీస్ 250 రూపీస్. 250 రూపీస్. కమిషన్ రిసీవ్డ్ అండ్ అడ్వాన్స్ ఉంది కదండి. కమిషన్ రిసీవ్డ్ అండ్ అడ్వాన్స్ అయినా అది కూడా అడ్జస్ట్మెంట్ ఐటమే, లయబిలిటీస్ కింద వస్తుంది. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్ అడ్వాన్స్ ఎక్కడుంది చూడండి ఒకసారి. ఇదిగోండి కమిషన్. ఇదిగోండి కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 300 రూపీస్. మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో కూడా రాసాం దాన్ని. పిఎండ్ఎల్ అకౌంట్ లో మనం ఏం చేసాము? ఇదిగోండి లెస్ చేసుకుని చూపించుకుంటాం అనమాట. సారీ, ఇది కాదుగా. కమిషన్ రిసీవ్డ్ ఇక్కడ ఉంది. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 300 రూపీస్. ఇదిగోండి 300 రూపీస్. అది 300 రూపీస్ రాసుకున్నాము. ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ మర్చిపోయామా చూద్దాం. క్లోజింగ్ స్టాక్ ఓవర్, ఇంట్రెస్ట్ టు బి రిసీవ్డ్ 500 రూపీస్. దీపక్ లోన్ కి యాడ్ చేసాము. అవుట్ స్టాండింగ్ సాలరీస్ రాసేసాం. డిప్రిసియేషన్ అయిపోయింది. కమిషన్ రిసీవ్డ్ అండ్ అడ్వాన్స్ రాసేసాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా అయిపోయిందండి 2 times. సో మనం ట్రయల్ బ్యాలెన్స్ లో అదే ఇక్కడ మనకి ఇచ్చిన సమ్ లో ఏమైనా మర్చిపోయామో చూద్దాం. క్యాపిటల్ ఓవర్, సన్రీ డెటార్స్, లోన్ టు దీపక్, ఓపెనింగ్ స్టాక్, క్యాష్ ఇన్ బ్యాంక్, పర్చేజెస్, సేల్స్, రిటర్న్స్ ఫ్రమ్ డెటార్స్, కమిషన్, రెంట్ పెయిడ్. నెక్స్ట్ ఇట్రండి. డ్రాయింగ్స్, బిల్స్ పేయబుల్, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఓవర్ డ్రాఫ్ట్, డ్యూటీ అండ్ క్లియరింగ్ చార్జెస్, సాలరీస్, రిటర్న్స్ టు క్రెడిటార్స్, జనరల్ ఎక్స్పెన్సెస్, కమిషన్ రిసీవ్డ్. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు మనం అమౌంట్స్ టాలీ చేద్దాం రెండు సైడ్స్. ఓకే, 5, 5, 5, 10, 12, 1, 5, 5 to 7, 12, 7, 5, 12, 13, 13, 13, 20. అసెట్ సైడ్ చూస్తున్నానండి నేను. 2, 8, ఇక్కడున్న 2, 8, 8, 5, 13, 14, 20, 23, 63,025 వచ్చింది. ఇటు సైడ్ చూద్దాం. 5, 12, 1, 6, 1 కనీసం 12 కదా. 5, 12, 1, 6, 7, 8, 8, 11, 1 minute. 11 అంటే 1, 3, 6, 6, 7, 8,
8 48,125 వచ్చింది. ఇక్కడ 1 మినిట్ 4250 నుంచి లెస్ చేసి చూద్దామండి. 425 రైట్ చేసామా అని డౌట్ వచ్చింది. 5 3లో నుంచి మనం 4 ఓకే 8 అండి. ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం మనం. 3825 కదా, ఇది 3825 అండి. ఇది ఒకసారి చూడండి, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ మనం రాంగ్ గా తీసేసాము. 3825 ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ 1 ఇక్కడ అసెట్ సైడ్ అండి చిన్న చేంజ్ చేశాను. ఓకే సరే, నేను ఫస్ట్ ఏం చెప్పాను, బ్యాలెన్స్ షీట్ అదే ట్రయల్ బ్యాలెన్స్ వేసుకుని చూస్తే 15,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చిందండి సమ్ము. మనం ఏం చేస్తాము, ఇదిగో చూడండి 48,125 68,125 వచ్చింది. మనం ఏం చేయలేము. సో డిఫరెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఇలా రాద్దాం. డిఫరెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ 15,000 రూపీస్. మనం ఏమీ చేయలేం, మనం మార్చకూడదు ఇది. ఓకే, ఎందుకంటే ఒకసారి చూసుకోండి డిఫరెన్స్ 31 ఇక్కడ రాద్దాం పోనీ 63,125 మైనస్ 48,125 ఇది 15,000 రూపీస్ డిఫరెన్స్. మనం ఏం చేయలేం. ఇదండి సమ్ము. మిస్టేక్స్ కూడా ఉంటాయి కదా, మరి చూసుకోవాలి. అయిపోయిందండి ఫినాన్షియల్ అకౌంటింగ్ ఫస్ట్ సెమిస్టర్ పేపర్. నేను ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి థియరీ క్వశ్చన్స్ ఫస్ట్ సెక్షన్ లో అంటే పార్ట్ ఏలో ఎక్స్ప్లెయిన్ చేశాను, పార్ట్ బిలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సమ్స్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్ లో మీరు మెసేజ్ చేయండి. ఇంకా ప్రతిదీ కూడా నేను బేసిక్ నుంచి చెప్పుకుంటా వచ్చాను, మన ప్లేలిస్ట్ లో ఉంటాయి చూసుకోండి. ఓకే స్టూడెంట్స్.